తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పడయప్ప తెలుగులో నరసింహగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ ఇండస్ట్రీకి పరిచయమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ క్రేజీ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. అయితే రీ రిలీజ్ కి మించి మరో క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపారు తలైవా. 1999లో రిలీజ్ అయిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ పడియప్ప. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం రజనీకి అపోజిట్ గా ఓ హీరోయిన్ విలన్ గా చూపించి సక్సెస్ కొట్టారు దర్శక నిర్మాతలు. నరసింహలో రజనీ స్టైల్ ఎంత కిక్కిచ్చిందో రమ్యకృష్ణ విలనిజానికి కూడా అదే రేంజ్ లో హై ఇచ్చింది. ఇంత క్రేజ్ ఉన్న మూవీ కాబట్టి రీ రిలీజ్ లోనూ స్పెషల్ కేర్ తీసుకుంటోంది టీం. రజనీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. త్వరలో నరసింహ సీక్వెల్ పట్టాలెక్కుతుందని అనౌన్స్ చేశారు. నరసింహ రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రజనీ క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు. త్వరలో ఈ సినిమా సీక్వెల్ ను పట్టాలెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. పార్ట్ 2కు నీలాంబరి అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. మరోసారి రమ్యకృష్ణ నీలాంబరిగా విశ్వరూపం చూపిస్తారన్నారు. ఈ అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.